డియర్ స్టూడెంట్స్, మనం ఈరోజు హైపర్ సెన్సిటివిటీలో మిగిలిన పార్ట్స్ టైప్ 3 అండ్ 4 గురించి చదువుకుందాం. మనకందరికీ ఇప్పటికే తెలుసు హైపర్ సెన్సిటివిటీ అంటే ఏమో. ఏదైనా మన బాడీలోకి యాంటీజెన్స్ ప్రవేశించినప్పుడు మన బాడీ ఇమ్యూన్ రెస్పాన్స్ అనేటటువంటిది చూపుతుంది. మరి ఆ ఇమ్యూన్ రెస్పాన్స్ ద్వారా మనకు యాంటీజెన్ నుంచి రక్షణ అనేటటువంటిది లభిస్తుంది. అయితే ఈ ఇమ్యూన్ రెస్పాన్సెస్ అనేటటువంటివి ఒక్కొక్కసారి చాలా ఎక్కువగా ఉంటూ మన యొక్క ఓన్ టిష్యూస్కే డ్యామేజ్ కలుగుతుందనమాట. మరి దీన్నే మనం హైపర్ సెన్సిటివిటీ అని అంటాం. మరి ఈ హైపర్ సెన్సిటివిటీ చూపించేటటువంటి మెకానిజమ్స్ ఆధారంగా వీటిని 4 టైప్స్గా క్లాసిఫై చేయడం జరిగింది. మరి 2 టైప్స్ ఆల్రెడీ మనం చదువుకున్నాం. మరి 3rd టైప్ ఆఫ్ హైపర్ సెన్సిటివిటీ, మరి ఇందులో ఇన్వాల్వ్ అయ్యేటటువంటి సెల్స్ ఏవి, దీని మెకానిజం గురించి ఇప్పుడు చూద్దాం. టైప్ 3 హైపర్ సెన్సిటివిటీ, మరి దీన్ని ఇమ్యూన్ కాంప్లెక్స్ మీడియేటెడ్ హైపర్ సెన్సిటివిటీ అని అంటాం అనమాట. మరి ఇమ్యూన్ కాంప్లెక్సెస్ అనేటటువంటివి ఏమి అంటే, మన బాడీలోకి యాంటీజెన్స్ ప్రవేశించిన లేదా ఎండోజీనస్ యాంటీజెన్స్ అయినా మరి వాటికి అగెయినెస్ట్గా యాంటీబాడీస్ అనేటటువంటివి రైజ్ అవుతాయి. ఈ యాంటీబాడీస్తో యాంటీజెన్స్ అనేటటువంటివి బైండ్ అయ్యి ఇమ్యూన్ కాంప్లెక్సెస్ అనేటటువంటి వాటిని ఫామ్ చేస్తాయి. మరి ఈ కాంప్లెక్సెస్ అనేవి సాధారణంగా మనలో ఉన్నటువంటి మోనోన్యూక్లియర్ ఫాగోసైట్ సిస్టమ్ ద్వారా, అంటే ఈ మ్యాక్రోఫేజెస్ తర్వాత డెండ్రైటిక్ సెల్స్ అనేటటువంటివి ఫాగోసైటోసిస్ ద్వారా వాటిని ఎలిమినేట్ చేయడం, అంటే ఫాగోసైటోసిస్ జరిపి వాటిని చంపివేయడం జరుగుతుంది. దాన్ని పూర్తిగా తొలగించడం జరుగుతుంది ఆ కాంప్లెక్సెస్ను. అయితే ఈ ఒక్కొక్కసారి యాంటీజెన్ మోతాదు చాలా ఎక్కువగా ఉండటం, చాలా ఎక్కువగా బాడీలోకి రావటం, అలాగే కంటిన్యూయస్ ఎక్స్పోజర్ ఆఫ్ యాంటీజెన్, కంటిన్యూయస్గా యాంటీజెన్స్కి ఎక్స్పోజ్ కావటం వల్ల మరి ఈ కాంప్లెక్సెస్ అనేటటువంటివి చాలా ఎక్కువగా ఫామ్ అవుతాయి. మరి ఈ కాంప్లెక్సెస్, ఈ విధంగా తయారైనటువంటి కాంప్లెక్సెస్ అనంతా కూడా ఫాగోసైటోసిస్ కెపాసిటీ ఎక్సీడ్ అయినప్పుడు మరి ఇవి ఈ బాడీలో ఉన్నటువంటి వేరియస్ టిష్యూస్లో డిపాజిట్ కావడం జరుగుతుందనమాట. మరి ఎక్కడ అంటే బ్లడ్ వెజల్ వాల్స్లో కానీ, తర్వాత సైనోవియల్ మెంబ్రెయిన్ జాయింట్స్లో కానీ, తర్వాత ఇంకా గ్లోమరులార్ బేస్మెంట్ మెంబ్రెయిన్ ఆఫ్ కిడ్నీస్లో కానీ, లేదా బ్రెయిన్ యొక్క కొరాయిడ్ ప్లెక్సెస్లో కానీ ఈ విధంగా ఇమ్యూన్ కాంప్లెక్సెస్ డిపాజిట్ అయ్యి మరి ఫర్దర్ రియాక్షన్స్ ద్వారా టిష్యూ డ్యామేజ్ జరుగుతుందన్నమాట. మరి కాబట్టి దీన్ని కాంప్లెక్స్ మీడియేటెడ్ హైపర్ సెన్సిటివిటీ అని అంటామన్నమాట. ఈ ఫార్మేషన్ ఆఫ్ ఇమ్యూన్ కాంప్లెక్సెస్ అనేటటువంటిది తర్వాత ఈ టిష్యూస్లో డిపాజిట్ అయ్యేటటువంటిది ఇదంతా కూడా మరి దీని మెకానిజంలో మనం చూద్దాం. ఇక్కడ ఈ స్లైడ్లో మనం మెకానిజం ఆఫ్ టైప్ 3 హైపర్ సెన్సిటివిటీ, ఇక్కడ యాంటీజెన్స్ అనేటటువంటివి బాడీలోకి చేరినప్పుడు మరి బి సెల్స్ యాక్టివేట్ అయ్యి తర్వాత ప్లాస్మా సెల్స్గా డిఫరెన్షియేట్ కావడము, ప్రొలిఫరేట్ కావడం, వాటి నుంచి యాంటీబాడీస్ అనేటటువంటివి వస్తున్నాయి. ఈ యాంటీబాడీస్ బాడీలోకి చేరిన యాంటీజెన్స్ కలిసి ఇమ్యూన్ కాంప్లెక్సెస్ ఫామ్ చేస్తాయన్నమాట. మరి ఇవి మామూలు పరిస్థితుల్లో అయితే ఫాగోసైటోసిస్ ద్వారా ఎలిమినేట్ చేయడం జరుగుతుంది. మరి అలా కాకుండా ఉన్నప్పుడు, ఎక్కువ అయిపోయినప్పుడు ఇవి వేరియస్ టిష్యూస్లో డిపాజిట్ కావడం జరుగుతుందన్నమాట. మరి ఆ విధంగా టిష్యూస్ కతుక్కున్నప్పుడు కాంప్లిమెంట్ ప్రోటీన్స్ను ఇవి యాక్టివేట్ చేయడం జరుగుతుంది ఇమ్యూన్ కాంప్లెక్సెస్. ఇక్కడ మనం రెడ్ డాట్స్ కాంప్లిమెంట్ ప్రోటీన్స్. మరి కాంప్లిమెంట్ ప్రోటీన్స్ వచ్చి మరి వీటికి చేరటం, ఈ విధంగా చేరినటువంటి కాంప్లెక్సెస్ అనేటటువంటివి న్యూట్రోఫిల్స్ను అట్రాక్ట్ చేస్తాయి. మరి న్యూట్రోఫిల్స్ వచ్చి అక్కడ ఆ సైట్లో కాంప్లెక్సెస్ టిష్యూతో బైండ్ అయినటువంటి సైట్లో న్యూట్రోఫిల్స్ అట్రాక్ట్ అయ్యి అవి లైసోజోమల్ గ్రాన్యూల్స్ని రిలీజ్ చేసి మరి ఆ విధంగా ఆ లైసోజోమ్లో ఉన్నటువంటి ప్రోటియోలైటిక్ ఎంజైమ్స్ అవి ఫైనల్గా టిష్యూ డ్యామేజ్కు కారణమవుతాయి అన్నమాట. ఇది టైప్ 3 హైపర్ సెన్సిటివిటీలో ఇన్వాల్వ్ అయి ఉన్నటువంటి మెకానిజం. మరి దీని యొక్క డయాగ్రమెటిక్ రిప్రజెంటేషన్ను ఈ స్లైడ్లో కనుక మనం చూస్తే, ఇక్కడ సాల్యుబుల్ యాంటీజెన్స్ బైండ్ విత్ యాంటీబాడీస్ టు ఫార్మ్ ఇమ్యూన్ కాంప్లెక్సెస్. దీస్ కాంప్లెక్సెస్ బైండ్ విత్
టిష్యూస్, వేరియస్ టిష్యూస్లో ఇవి డిపాజిట్ అయి ఉన్నాయి. ఇవి C1 తర్వాత C5a కాంప్లిమెంట్ ప్రోటీన్స్ అట్రాక్ట్ అయ్యి మరి ఇవి న్యూట్రోఫిల్స్ను ఆ సైట్కు అట్రాక్ట్ చేస్తాయన్నమాట. ఈ కీమోటాక్సిస్ ఆఫ్ దీన్నే ఆ సైట్కు అట్రాక్ట్ చేయడాన్ని కీమోటాక్సిస్ ఆఫ్ న్యూట్రోఫిల్స్ అని అంటాం. అక్కడికి చేరినటువంటి న్యూట్రోఫిల్స్ లైసోజోమల్ గ్రాన్యూల్స్ను రిలీజ్ చేసి తర్వాత ఆ రిలీజ్ అయినటువంటి ఆ గ్రాన్యూల్స్లో ఉన్నటువంటి ఎంజైమ్స్ ఇవి ఈ టిష్యూ డ్యామేజ్ను చేయడం జరుగుతుందన్నమాట. ఈ రకంగా మన ఓన్ టిష్యూస్ ఈ హైపర్ సెన్సిటివిటీ ద్వారా డ్యామేజ్ కావడం మనం చూస్తామన్నమాట. తర్వాత ఈ టైప్ 3 హైపర్ సెన్సిటివిటీ 2 మోడ్స్లో మనం చూస్తామంటే 2 రకాలుగా ఈ రియాక్షన్స్ ఉన్నాయన్నమాట. నెంబర్ 1 వచ్చి లోకల్ రియాక్షన్స్, తర్వాత రెండవది సిస్టమిక్ రియాక్షన్స్. లోకల్ రియాక్షన్స్ అంటే ఒక పర్టికులర్ ఆర్గాన్లో కనుక ఈ ఇమ్యూన్ కాంప్లెక్సెస్ ఫామ్ అయ్యి మరి అక్కడ ఈ రియాక్షన్స్ని మనం చూస్తే అక్కడ ఆ టిష్యూ డ్యామేజ్ని చూస్తే దాన్ని లోకల్ రియాక్షన్స్ అని అంటాం. మరి లోకల్ రియాక్షన్స్ను ఆర్థస్ రియాక్షన్ అని పేరు పెట్టడం జరిగిందనమాట. అంటే ఈ రియాక్షన్స్నంతా కూడా డాక్టర్ ఆర్థస్ డిస్క్రైబ్ చేయడం వల్ల అతని పేరు మీదుగా ఆర్థస్ రియాక్షన్ అని పెట్టడం జరిగింది. మరి ఈ ఇమ్యూన్ కాంప్లెక్సెస్ అంతా కూడా ఒక లోకలైజ్డ్ సైట్లోనే మనం వీటిని చూస్తాం. దీనికి మంచి ఎగ్జాంపుల్ హైపర్ సెన్సిటివిటీ న్యూమోనైటిస్. హైపర్ సెన్సిటివిటీ న్యూమోనైటిస్ అంటే కొన్ని రకాలైనటువంటి ఆక్యుపేషనల్ వర్కర్స్ కంటిన్యూస్గా యాంటీజెన్స్కు ఎక్స్పోజ్ అవుతూ ఉంటారు. ఇప్పుడు ఫార్మర్స్ కొన్ని రకాలైనటువంటి స్పోర్స్కు, తర్వాత అలాగే వుడ్ వర్కర్సు, తర్వాత ఇంకా ఇతర ఫ్యాక్టరీస్లో చేసేటటువంటి వర్కర్సు వాళ్ళ యొక్క వృత్తిరీత్యా కొన్ని రకాల బ్యాక్టీరియా వైరస్లకు కంటిన్యూస్గా ఎక్స్పోజ్ అవుతూ ఉంటారనమాట. మరి ఆ విధంగా వాళ్ళు ఇన్హేల్ చేసేటటువంటి గాల్లో అవి ఉండటం, మరి యాంటీజెన్స్ లంగ్స్ను చేరటం, అక్కడ ఇంకా ఎక్కువగా ఇమ్యూన్ కాంప్లెక్సెస్ అనేటటువంటి ఫామ్ అవుతాయి. అవి ఆ టిష్యూస్లో డిపాజిట్ అయ్యి టిష్యూ డ్యామేజ్కు కారణమవుతాయి అన్నమాట. అది ఆర్థస్ రియాక్షన్. మరి సెకండ్ వన్ వచ్చి సీరం సిక్నెస్. సీరం సిక్నెస్ అంటే ఇట్ ఈజ్ సిస్టమిక్ రియాక్షన్స్ అనమాట. అంటే బాడీ అంతటా ఎక్కడైనా కూడా ఈ ఇమ్యూన్ కాంప్లెక్సెస్ అనేటటువంటివి డిపాజిట్ కావడం జరుగుతుంది. మరి ఏదైనా దీనికి ఎగ్జాంపుల్గా మనం పెన్సిలిన్ ఇంజెక్షన్ ఏదైనా సరిపడకుండా మనం వేసుకున్నప్పుడు వెంటనే ఇమ్యూన్ కాంప్లెక్సెస్ అనేటటువంటివి బాడీ అంతటా ఫామ్ కావడం జరుగుతుందన్నమాట. మరి ఇది చాలా ఇమీడియట్గా జరిగేటటువంటిది. దీనివల్ల కలిగేటటువంటి ఎఫెక్ట్స్ వచ్చి ఫీవర్, అర్టికేరియా, తర్వాత ఈయోసినోఫిలియా, స్ప్లీనోమెగాలీ, తర్వాత లింఫెడినోపతి, ఇవన్నీ కూడా కాజెస్ ఆఫ్ సీరం సిక్నెస్ అనమాట. తర్వాత ఇక్కడ ఈ స్లైడ్లో కనుక మనం చూస్తే బ్లడ్ వెజల్స్లో డిపాజిట్ అయినటువంటి ఇమ్యూన్ కాంప్లెక్సెస్, యాంటీజెన్స్, soluble antigens reacts with antibodies to form immune complexes, attracts complement proteins, in turn attracts న్యూట్రోఫిల్స్ని అట్రాక్ట్ చేయటము, మరి అవి రిలీజ్ చేసేటటువంటి ఈ లైసోజోమల్ గ్రాన్యూల్స్ వల్ల మరి ఇక్కడ టిష్యూ డ్యామేజ్, మరి దీన్నే వాస్కులైటిస్ అని చెప్తామన్నమాట. మరి అక్కడ బ్లడ్ సర్క్యులేషన్ లేకపోవడము, ఫైనల్గా నెక్రోసిస్, అక్కడ సెల్స్ అన్నీ కూడా చనిపోవడము చూస్తాం. ఇది టైప్ 3 హైపర్ సెన్సిటివిటీకి సంబంధించినటువంటి రియాక్షన్స్. మరి ఇక్కడ కొన్ని ఎగ్జాంపుల్స్ వాటికి సంబంధించినటువంటి క్లినికల్ మేనిఫెస్టేషన్స్ ఆఫ్ టైప్ 3 హైపర్ సెన్సిటివిటీ. మరి ఎక్సోజీనస్ యాంటీజెన్స్ అనేటటువంటి బ్యాక్టీరియా, వైరస్, తర్వాత కొన్ని రకాలైనటువంటి పారాసైట్స్, ఫంగై, మరి వీటి వల్ల కలిగేటటువంటిది ఆర్థరైటిస్, తర్వాత గ్లోమరులో నెఫ్రైటిస్, ఇంకా ఫార్మర్స్ లంగ్, ఇవన్నీ కూడా మరి ఇవి మనకు ఎక్సోజీనస్ యాంటీజెన్స్ వల్ల, బయట నుంచి వచ్చేటటువంటి యాంటీజెన్స్ వల్ల టైప్ 3 హైపర్ సెన్సిటివిటీ వల్ల కలిగేటటువంటి ఈ డిసీజెస్ అనమాట. మరి ఎండోజీనస్ యాంటీజెన్స్ వల్ల సిస్టమిక్ ల్యూపస్ ఎరిథ్మాటోసస్, రుమటాయిడ్ ఆర్థరైటిస్, తర్వాత గ్లోమరులో నెఫ్రైటిస్ అనేటటువంటి దాన్ని చూస్తాం. తర్వాత అది టైప్ 3 హైపర్ సెన్సిటివిటీ గురించి. నెక్స్ట్ టైప్ 4 హైపర్ సెన్సిటివిటీ.
మరి ఇంతవరకు మనం టైప్ 1, 2, 3 ఈ మూడింటిలో కనుక చూస్తే ఇవన్నీ కూడా యాంటీబాడీ మీడియేటెడ్. టైప్ 3 టైప్ 1 అయితే ఐజీఈ, తర్వాత టైప్ 2 అయితే ఐజీజీ అండ్ ఐజీఎం యాంటీబాడీస్ ఇన్వాల్వ్ అయినాయి. అలాగే టైప్ 3లో కూడా ఐజీజీ యాంటీబాడీస్ ఇన్వాల్వ్ అవుతాయి. మరి ఇప్పుడు టైప్ 4 హైపర్ సెన్సిటివిటీ అయితే చూసినట్లయితే ఇక్కడ యాంటీబాడీస్ వితౌట్ ఇన్వాల్వ్మెంట్ ఆఫ్ యాంటీబాడీస్ ఇక్కడ మనం హైపర్ సెన్సిటివిటీ రియాక్షన్స్ను చూస్తామన్నమాట. ఇది ప్యూర్లీ సెల్ మీడియేటెడ్ హైపర్ సెన్సిటివిటీ, సెల్ మీడియేటెడ్ రెస్పాన్సెస్ వల్ల కలిగేటటువంటి హైపర్ సెన్సిటివిటీ. మరి ఇది సెల్ మీడియేటెడ్ కాబట్టి దీన్ని సెల్ మీడియేటెడ్ హైపర్ సెన్సిటివిటీ అంటాం. ఇనిషియేటెడ్ బై సెన్సిటైజ్డ్ టీ లింఫోసైట్స్. మరి ఇవి ఎట్లా ఇది స్టార్ట్ అవుతుంది అంటే సెన్సిటైజ్డ్ టీ లింఫోసైట్స్ వల్ల మొదలయ్యి తర్వాత ఫర్దర్గా మ్యాక్రోఫేజెస్ ఇన్వాల్వ్ కావడము, మరి ఆ మ్యాక్రోఫేజెస్ నుంచి వచ్చేటటువంటి వేరియస్ కెమికల్స్, తర్వాత సైటోకైన్స్, ఇవన్నీ కూడా మరి ఈ రియాక్షన్స్లో పార్టిసిపేట్ చేస్తూ ఉన్నాయన్నమాట. మరి వాటి యొక్క మెకానిజంను మనం చూద్దాం. ఇక్కడ ఇది టైప్ 4 హైపర్ సెన్సిటివిటీ మెకానిజం. ఇవి బాడీలోకి చేరినటువంటి యాంటీజెన్స్ను యాంటీజెన్ ప్రజెంటింగ్ సెల్స్ అనేటటువంటివి వాటికి ఉన్నటువంటి ఎంహెచ్సి మాలిక్యూల్స్ ద్వారా ప్రజెంట్ చేస్తాయన్నమాట. మరి నార్మల్ సెల్స్ అయితే MHC1 మాలిక్యూల్స్ ఉంటాయి. అదే యాంటీజెన్ ప్రజెంటింగ్ సెల్స్కి అయితే MHC2 కూడా ఉన్నాయి. మరి MHC2 ద్వారా యాంటీజెన్ను ప్రజెంట్ చేసినప్పుడు టీ లింఫోసైట్స్ అనేటటువంటివి వాటి రిసెప్టార్స్ ద్వారా బైండ్ అయ్యి మరి అవి యాక్టివేట్ కావడం జరుగుతుంది. ఈ విధంగా సెన్సిటైజ్ అయినటువంటి టీ లింఫోసైట్స్ సైటోకైన్స్ను రిలీజ్ చేస్తాయి. మరి సైటోకైన్స్ రిలీజ్ అయినటువంటి సైటోకైన్స్ అనేటటువంటివి మ్యాక్రోఫేజెస్ను యాక్టివేట్ చేయడము, మరి ఈ యాక్టివేటెడ్ మ్యాక్రోఫేజెస్ రకరకాలైనటువంటి రియాక్షన్స్ని చూపించి టిష్యూ డ్యామేజ్కు కారణమవుతాయి. మరి ఫైనల్గా ఇంకా ఎక్కువగా ఈ మ్యాక్రోఫేజెస్ గనక యాంటీజెన్ను రిమూవ్ చేయలేని పరిస్థితుల్లో గ్రాన్యులోమా ఫార్మేషన్ను కూడా చేస్తాయన్నమాట. మరి ఆ గ్రాన్యులోమా ఫార్మేషన్ ఏమి అనేటటువంటిది ఇప్పుడు చూద్దామన్నమాట. మరి టైప్ 4 హైపర్ సెన్సిటివిటీ అనేటటువంటిది 2 టైప్స్ ఆఫ్ సెల్స్ అంటే టీ లింఫోసైట్స్లో ఉన్నటువంటి హెల్పర్ సెల్స్, తర్వాత సైటోటాక్సిక్ కిల్లర్ సెల్స్, 2 టైప్స్ ఆఫ్ సెల్స్ ఇన్వాల్వ్ అయి ఉన్నాయన్నమాట. మరి ఫస్ట్ ఎక్స్పోజర్ అప్పుడు యాంటీజెన్ బైండ్స్ విత్ టీ హెల్పర్ సెల్స్ విత్ CD4 మార్కర్స్, ఫర్దర్ యాక్టివేట్ దే రిలీజెస్ సైటోకైన్స్. మరి ఈ విధంగా ఈ సైటోకైన్స్ రిలీజ్ కావడము, మ్యాక్రోఫేజెస్ యాక్టివేట్ కావడం ద్వారా మనకు ఈ హైపర్ సెన్సిటివిటీ రియాక్షన్స్ అనేటటువంటివి కలుగుతాయి అన్నమాట. మరి దీనిలో ఈ టైప్ 4 హైపర్ సెన్సిటివిటీలో 3 మోడ్స్ ఉన్నాయన్నమాట. అంటే 3 రకాలుగా ఈ టైప్ 4 హైపర్ సెన్సిటివిటీని మనం చూస్తాం. మరి ఏమేమంటే మొదటిది ట్యూబర్క్యులిన్ టెస్ట్, తర్వాత కాంటాక్ట్ డర్మటైటిస్, తర్వాత గ్రాన్యులోమటస్ ఇన్ఫ్లమేషన్. ఈ 3 రకాలైనటువంటి వాటిని మనం చూస్తామన్నమాట. ట్యూబర్క్యులిన్ టెస్ట్ ఒకటి, తర్వాత కాంటాక్ట్ డర్మటైటిస్ ఒకటి, గ్రాన్యులోమటస్ ఇన్ఫ్లమేషన్. మరి ఈ 3 మెకానిజమ్స్ ఏ విధంగా జరుగుతాయో చూద్దాం. ఇది ప్యాథోజెనిసిస్ ఆఫ్ టోటల్గా టైప్ 4 హైపర్ సెన్సిటివిటీ ఎలా అని అంటే ఇక్కడికి సెన్సిటైజేషన్ ఫేజ్లో మొదట టీ లింఫోసైట్స్ అనేటటువంటివి యాక్టివేషన్, తర్వాత ఈ టీ లింఫోసైట్స్ అనేటటువంటివి ఎఫెక్టార్ ఫేజ్లో మరి వాటి నుంచి కొన్ని రకాలైనటువంటి ప్రోడక్ట్స్ రిలీజ్ను మనం ఇక్కడ చూడొచ్చు అనమాట. సెన్సిటైజేషన్ ఫేజ్లో ఏపీసీ అనేటటువంటి వాటిని ఏపీసీ యాంటీజెన్ ప్రజెంటింగ్ సెల్స్ అనేటటువంటివి ఇక్కడ యాంటీజెన్ను ప్రజెంట్ చేయడం జరుగుతుంది. మరి హెల్పర్ సెల్స్ వాటిని రిసెప్టార్ ద్వారా ఐడెంటిఫై చేసి అవి యాక్టివేట్ అయ్యి మరి ఇక్కడ సైటోకైన్స్ను రిలీజ్ చేస్తున్నాయి అన్నమాట. మరి ఇక్కడ ఇంటర్ఫెరాన్ గామా మెయిన్గా, తర్వాత TNF బీటాల్ అనేటటువంటివి ఈ టైప్ 4 ఈ మ్యాక్రోఫేజెస్ను యాక్టివేషన్లో ఉపయోగపడతాయి అన్నమాట. మరి ఈ మ్యాక్రోఫేజెస్ అనేటటువంటివి యాక్టివేట్ కావడము, తర్వాత అక్కడి నుంచి టిష్యూ డ్యామేజ్ అనేటటువంటిది జరగటము చూస్తాం. మరి ఇక్కడ ఈ దీనిలో 3 టైప్స్ ఆఫ్ టెస్ట్లు ఉన్నాయని చెప్పినాం. ట్యూబర్క్యులిన్ టెస్ట్, కాంటాక్ట్ డర్మటైటిస్ అండ్ గ్రాన్యులోమటస్ ఇన్ఫ్లమేషన్. మరి
మొదటిది వచ్చి ట్యూబర్క్యులిన్ టెస్ట్. మరి ట్యూబర్క్యులిన్ టెస్ట్లో ఏం జరుగుతుంది అని అంటే ఈ ట్యూబర్క్యులోసిస్కు సంబంధించినటువంటి యాంటీజెన్స్ను మనకు క్యూటేనియస్ అంటే ఫస్ట్ ఈ టెస్ట్ చేయడానికి ఐదర్ పాజిటివ్ ఆర్ నెగటివ్ అని టెస్ట్ చేయడానికి ఇక్కడ ఉన్నటువంటి క్యూటేనియస్ టెస్ట్ను చేస్తారనమాట. మరి అదే ట్యూబర్క్యులిన్ టెస్ట్. మరి ఈ ట్యూబర్క్యులిన్ టెస్ట్లో చర్మం క్రిందుగా కొద్దిగా ఈ ట్యూబర్క్యులోసిస్కి సంబంధించినటువంటి యాంటీజెన్ను ఇక్కడ ఇస్తారు. మరి ఈ యాంటీజెన్ అనేటటువంటిది డెండ్రైటిక్ సెల్స్తో బైండ్ కావడము. మరి ఈ డెండ్రైటిక్ సెల్ అనేటటువంటి అంటే ఇక్కడ ఇన్వాల్వ్ అయినటువంటిది ఈ చర్మం వద్ద ఉన్నటువంటి డెండ్రైటిక్ సెల్స్ను లాంగర్హాన్స్ సెల్స్ అని అంటాం. మరి ఈ లాంగర్హాన్స్ సెల్స్ అనేటటువంటివి ఇక్కడ ఇన్వాల్వ్ అవుతాయన్నమాట. మరి యాంటీజెన్ ప్రజెంటింగ్ సెల్స్ యాంటీజెన్ను ప్రజెంట్ చేసి దాన్ని టీ హెల్పర్ సెల్ అనేటటువంటిది ఐడెంటిఫై చేసి యాక్టివేట్ అయ్యి సైటోకైన్స్ను రిలీజ్ చేస్తుంది. మరి ఈ విధంగా రిలీజ్ అయినటువంటి సైటోకైన్స్ అనేటటువంటివి ఇక్కడ ఈ మోనోసైట్స్ అనేటటువంటివి ఎక్కువగా బ్లడ్ నుంచి బయటికి రావడానికి కారణమవుతాయి. ఈ సైటోకైన్స్ మోనోసైట్స్ అనేటటువంటివి ఎక్కువగా రిలీజ్ అయ్యి ఆ సైట్ ఎక్కడైతే మరి మనం యాంటీజెన్ ఎంటర్ అయిందో మరి ఆ రీజన్లోకి మోనోసైట్స్ అనేటటువంటివి అన్నీ కూడా అక్కడికి చేర్చబడటం జరుగుతుంది. టీ సెల్స్ తర్వాత మ్యాక్రోఫేజెస్ అండ్ మోనోసైట్స్ అనేటటువంటివి మ్యాక్రోఫేజెస్గా కన్వర్ట్ అయ్యి ఆ సైట్లోకి చేరి మరి అక్కడ ఎడిమా అనేటటువంటిది కలుగుతుందన్నమాట. మరి ఎడిమాను మనం చూస్తాం అంటే వాపు, తర్వాత రెడ్నెస్ అనేటటువంటిది అంటే ఎర్రగా మారటం. మరి ఇవన్నీ కూడా ఈ ట్యూబర్క్యులిన్ టెస్ట్లో మనం గమనిస్తామన్నమాట. అంటే ఈ విధంగా ఇక్కడికి చేరినటువంటి మ్యాక్రోఫేజెస్, టీ సెల్స్ ఈ టిష్యూ డ్యామేజ్కు కారణమవుతున్నాయి అన్నమాట. అంటే అక్కడ ఇన్ఫ్లమేషన్కి అంతా కూడా కారణమైనాయి. అది మనకు ట్యూబర్క్యులిన్ టెస్ట్. మరి నెక్స్ట్ మోడ్ ఆఫ్ టైప్ 4 హైపర్ సెన్సిటివిటీ వచ్చి కాంటాక్ట్ డర్మటైటిస్. ఈ కాంటాక్ట్ డర్మటైటిస్ అనేటటువంటిది ఏదైనా మన చర్మానికి యాంటీజెన్ అనేటటువంటిది తగలడం ద్వారా చర్మం ద్వారా ఎక్స్పోజ్ కావడం వల్ల కలిగేటటువంటి హైపర్ సెన్సిటివిటీని కాంటాక్ట్ డర్మటైటిస్ అని అంటామన్నమాట. మరి ఇందులో చాలా రకాలైనటువంటివి కొన్ని నికెల్ కానీ, తర్వాత క్రోమేట్ కానీ, రబ్బర్ కానీ, ఇప్పుడు మనం ఏదైనా వాచ్ వేసుకున్నప్పుడు మరి ఆ వాచ్ స్ట్రాప్ కు సంబంధించినటువంటి యాంటీజెన్స్ నికెల్, తర్వాత క్రోమైట్, రబ్బరు, ఇంకా కొన్ని రకాలైనటువంటి ప్లాంట్ ప్రోడక్ట్స్ కూడా అంటే అవి యాంటీజెనిక్గా యాక్ట్ చేస్తూ అంటే అవి మన బాడీలోకి చేరటం, తర్వాత హైపర్ సెన్సిటివిటీని కలిగించటం. చర్మం ద్వారా స్కిన్ ద్వారా యాంటీజెన్స్ అనేటటువంటివి ఎక్స్పోజ్ కావడం జరుగుతుందన్నమాట. యాక్చువల్గా ఇవి యాంటీజెన్స్ కాదు, హ్యాప్టెన్స్ అనమాట. అంటే కంప్లీట్ యాంటీజెన్స్ కాదు. ఇవి ఇమ్యూన్ రెస్పాన్స్ను చూపించలేవు. కానీ ఎప్పుడైతే ఇవి బాడీలోకి చేరిన వెంటనే మన బాడీ ప్రోటీన్స్తో కలిసి కాంజుగేట్ యాంటీజెన్స్గా మారి అంటే బాడీ ప్రోటీన్స్తో కలిసి అవి కంప్లీట్ యాంటీజెన్స్గా మారి ఇమ్యూన్ రెస్పాన్స్ను చూపించడం జరుగుతుందన్నమాట. మరి ఈ విధంగా హ్యాప్టెన్ మాలిక్యూల్స్ చర్మం ద్వారా లోపలికి చేరి తర్వాత బాడీ ప్రోటీన్స్తో కలిసి కంప్లీట్ యాంటీజెన్స్గా మారుతాయి. వీటిని ఇక్కడ మన యొక్క ఈ లాంగర్హాన్స్ సెల్స్, ఈ కాంటాక్ట్ డర్మటైటిస్లో ఈ లాంగర్హాన్స్ సెల్స్ అనేటటువంటివి, డెండ్రైటిక్ సెల్స్ అనేటటువంటివి వాటిని తీసుకోవడము, తర్వాత వాటిని ప్రజెంట్ చేయడం, టీ లింఫోసైట్స్ అనేటటువంటివి యాక్టివేట్ చేయడము, తర్వాత ఇవి మ్యాక్రోఫేజెస్ అంటే మోనోసైట్స్ను అట్రాక్ట్ చేయడము, తర్వాత మ్యాక్రోఫేజెస్ అనేటటువంటివి ఇక్కడికి చేరటం. మరి ఇక్కడ కూడా ఐఎఫ్ఎన్, గామా, తర్వాత ఎంసిఎఫ్ ఇవన్నీ కూడా మెయిన్ రోల్ ప్లే చేస్తాయన్నమాట. మరి ఈ విధంగా మ్యాక్రోఫేజెస్ అనేటటువంటివి రిలీజ్ చేసేటటువంటి కొన్ని రకాలైనటువంటి గ్రాన్యూల్స్ ద్వారా అక్కడ సైట్లో ఏమవుతుంది అంటే టిష్యూ డ్యామేజ్ కావడం జరుగుతుందన్నమాట. మరి దీన్ని మనం కాంటాక్ట్ డర్మటైటిస్ అని అంటాం. మరి చాలా రకాలైనటువంటి ఇప్పుడు కొంతమంది కొన్ని రకాల స్టిక్కర్స్ ఉన్నటువంటి అడ్హెసివ్స్ కావచ్చు,
బొట్టు పెట్టుకున్నప్పుడు మరి వాళ్ళకు ఆ ప్లేస్లో అలర్జీలు డెవలప్ అవుతూ ఉంటాయన్నమాట. మరి ఇవన్నీ కూడా టైప్ 4 రకానికి చెందినటువంటి అలర్జీస్, అంటే హైపర్ సెన్సిటివిటీస్ అనమాట. మరి తర్వాత థర్డ్ టైప్, మరి టైప్ 4లోనే థర్డ్ టైప్ వచ్చి గ్రాన్యులోమాటస్ రియాక్షన్స్, గ్రాన్యులోమాటస్ ఇన్ఫ్లమేషన్ అని అంటాం అనమాట. మరి ఇక్కడ ఏమి అంటే, మరి ఇక్కడ కూడా టీ సెల్స్ ద్వారానే యాక్టివేషన్ అనేటటువంటిది జరుగుతుంది. అంటే యాంటీజెన్స్ అనేటటువంటివి, యాంటీజెన్ ప్రజెంటింగ్ సెల్స్ అనేవి యాంటీజెన్స్ని ప్రజెంట్ చేసినప్పుడు టీ హెల్పర్ సెల్స్ యాక్టివేట్ కావడము, మరి ఈ టీ హెల్పర్ సెల్స్ ఫర్దర్ యాక్టివేట్ మ్యాక్రోఫేజెస్ ఫాగోసైటోసిస్ ద్వారా మరి వాటిని యాంటీజెన్స్ను తీసుకుంటాయి. కానీ కొన్ని రకాలైనటువంటి యాంటీజెన్స్ను మన ఇమ్యూన్ సిస్టంలో ఉన్నటువంటి సెల్స్ కంప్లీట్గా తొలగించలేవు. మరి తొలగించలేనప్పుడు మన ఇమ్యూన్ సిస్టమ్ ఏం చేస్తుంది అంటే, ఈ రకమైనటువంటి మ్యాక్రోఫేజెస్, టీ సెల్స్ ఇవన్నీ కలిసి ఒక గ్రాన్యులోమాను ఫామ్ చేయడం జరుగుతుందన్నమాట. ఇది గ్రాన్యులోమా. ఈ విధంగా గ్రాన్యులోమా అనేటటువంటిది ఫామ్ కావడం జరుగుతుంది. ఏవైనా యాంటీజెన్స్ను కంప్లీట్గా తొలగించలేనప్పుడు మరి ఈ విధంగా గ్రాన్యులోమా ఫార్మేషన్ను మనం చూస్తాం. మరి ఇక్కడ మనం ముందు చూసినట్టుగా ఇది ఏపీసీ వచ్చి యాంటీజెన్ను ప్రజెంట్ చేసింది. టీ హెల్పర్ సెల్ అనేటటువంటిది యాక్టివేట్ కావడము, మరి ఈ ప్రాంతంలోకి వీటిని మోనోసైట్స్ను అట్రాక్ట్ చేయడము, మరి మోనోసైట్స్ అనేటటువంటివి మ్యాక్రోఫేజెస్గా మారటం జరుగుతుందన్నమాట. మరి ఇక్కడ ఉన్నటువంటి మ్యాక్రోఫేజెస్ అనేటటువంటివి ఎపిథీలాయిడ్ సెల్స్గా మారటం జరుగుతుందన్నమాట, కొన్ని రకాలైనటువంటి మ్యాక్రోఫేజెస్. మరి ఈ మ్యాక్రోఫేజెస్ కొన్ని 2-3 మ్యాక్రోఫేజెస్ అన్నీ ఫ్యూజ్ అయిపోయి జెయింట్ సెల్స్గా కూడా మారుతున్నాయన్నమాట. మరి ఇక్కడ ఈ విధంగా యాంటీజెన్స్ను అవి తీసుకోవటము, మరి అవి పూర్తిగా తొలగించలేనప్పుడు ఈ మ్యాక్రోఫేజెస్ అలాంగ్ విత్ టీ లింఫోసైట్స్, ఇంకా ఇక్కడ ఉన్నటువంటి ఎపిథీలాయిడ్ సెల్స్ ఇవన్నీ కలిసి, జెయింట్ సెల్స్ అన్నీ కలిసి ఈ ఒక గ్రాన్యులోమాను ఫామ్ చేయడం జరిగిందనమాట. ఇది గ్రాన్యులోమా. ఈ గ్రాన్యులోమా చుట్టూ టీ లింఫోసైట్స్ అనేటటువంటివి ఉండటం జరుగుతుందన్నమాట. మరి ఇది ఎక్కువగా యాంటీజెన్ ఎక్స్పోజ్ కావటము, తర్వాత వీటి డ్యూరేషన్, గ్రాన్యులోమా ఫార్మేషన్ జరగాలి అని అంటే యాంటీజెన్ ఎక్స్పోజ్ అయిన తర్వాత 21 to 28 వీక్స్లో మరి గ్రాన్యులోమాస్ అనేటటువంటి డెవలప్ కావడం జరుగుతుంది. లెప్రసీ, తర్వాత ట్యూబర్క్లోసిస్, షిస్టోజోమియాసిస్, మరి ఇట్లాంటి డిసీజెస్లో ఈ విధమైనటువంటి గ్రాన్యులోమాస్ అనేటటువంటి డెవలప్ కావడం జరుగుతుందన్నమాట. అది గ్రాన్యులోమాటోస్ ఇన్ఫ్లమేషన్. మరి ఒక్కొక్కసారి ఈ టీ హెల్పర్ సెల్సే కాకుండా సైటోటాక్సిక్ టీ సెల్స్ కూడా ఇన్వాల్వ్ అయ్యి యాంటీజెన్స్ను చంపివేయడం జరుగుతుందన్నమాట. మరి సైటోటాక్సిక్ టీ సెల్స్ అనేటటువంటివి CD8 మార్కర్స్ ద్వారా సెల్స్తో బైండ్ అయ్యి మరి అక్కడ ఉన్నటువంటి యాంటీజెన్స్తో ఇవి బైండ్ కావడము మనకు హైపర్ సెన్సిటివిటీని చూపిస్తాయన్నమాట. మరి ఇది ఎక్కువగా ఎక్కడ చూపిస్తాము అంటే గ్రాఫ్ట్ రిజెక్షన్స్ ఏవైనా ఆర్గాన్స్ కానీ తర్వాత అట్లాంటివి ఇంప్లాంట్ చేసుకున్నప్పుడు అక్కడ సెల్స్ మీద ఆ సెల్స్తో ఇవి బైండ్ అయ్యి ఆ సెల్స్ను డ్యామేజ్ చేయడం జరుగుతుంది. అంటే ఈ టీసీ సెల్స్ అనేటటువంటివి సెల్స్ను అంతా కూడా ఆ ఇన్ఫెక్టెడ్ సెల్స్ కానీ ఆ గ్రాఫ్ట్ సెల్స్ కానీ చంపివేయడం జరుగుతుందన్నమాట, ఏదైనా వైరస్ ఇన్ఫెక్షన్స్ ఉన్నా. మరి అలాగే ట్యూమర్ ప్రోటీన్స్ ఉన్నా కూడా ఆ సెల్స్ని అంతా కూడా చంపివేస్తాయి అన్నమాట. మరి ఈ రకంగా ఆ సెల్స్ చచ్చిపోవడం వల్ల ఆ టిష్యూస్ అనేటటువంటి డ్యామేజ్ అవుతాయి. ఇది టీ సెల్స్లో టీ కిల్లర్ సెల్స్ ద్వారా జరిగేటటువంటి హైపర్ సెన్సిటివిటీ టైప్ 4. తర్వాత మరి ఇవి కిల్లర్ సెల్స్ అనేటటువంటివి ఎలా సెల్స్ను లైజ్ చేస్తాయి అంటే పర్ఫోరిన్స్, గ్రాన్జైమ్స్ మరి రిలీజ్ చేయడం ద్వారా వాటిని చంపివేయడం జరుగుతుంది. అలాగే యాక్టివేషన్ ఆఫ్ అపాప్టోసిస్ను యాక్టివేట్ చేయడము, మరి ఈ విధంగా వైరల్ ఇన్ఫెక్టెడ్ సెల్స్ కానీ గ్రాఫ్ట్ను కానీ అవి గ్రాఫ్ట్లో ఉన్నటువంటి సెల్స్ను కానీ చంపివేయబడటం జరుగుతుందన్నమాట. దట్ ఈస్
టీ సెల్ టీ సైటోటాక్సిక్ టీ సెల్ మీడియేటెడ్ టైప్ 4 హైపర్ సెన్సిటివిటీ. మరి చివరిది వచ్చి హైపర్ సెన్సిటివిటీ టైప్ 5. అంటే మనం యాక్చువల్గా 4 టైప్సే అని చదువుకుంటాం, కానీ ఈ 5th టైప్ ఆఫ్ హైపర్ సెన్సిటివిటీ అనేటటువంటిది ఇట్ ఈజ్ ఎ మాడిఫైడ్ ఫామ్ ఆఫ్ టైప్ 2. టైప్ 2 యొక్క మాడిఫైడ్ ఫామ్ అనమాట. అంటే టైప్ 2లో కనుక మనం చూస్తే ఓన్ రిసెప్టార్స్కు అగైనెస్ట్గా యాంటీబాడీస్ అనేటటువంటివి డెవలప్ అవుతాయి అన్నమాట. అంటే అసిటైల్ కొలిన్ రిసెప్టార్స్కు కొలిన్ రిసెప్టార్స్కు సంబంధించిన యాంటీబాడీస్ డెవలప్ కావడం, వాటితో బైండ్ అయ్యి మరి అక్కడ ఈ నర్వ్ ఇంపల్స్ కండక్షన్లో అంతరాయం కలగటాన్ని మనం చూసినాం టైప్ 2లో. మరి ఇక్కడ కూడా అయితే ఇక్కడ జరిగేటటువంటి ఇది ఎందుకు దీన్ని టైప్ 5గా పెట్టడం జరిగింది అని అంటే ఇక్కడ అది ఆ టైప్ 2 హైపర్ సెన్సిటివిటీలో మరి నర్వ్ ఇంపల్స్ కండక్షన్ అనేటటువంటి తగ్గిపోవడాన్ని మనం చూసినాం. కానీ ఇక్కడ దీనిలో కనుక చూస్తే స్టిమ్యులేషన్ ఆఫ్ వర్క్ అనమాట. అంటే అక్కడ జరిగేటటువంటి యాక్చువల్గా ఆ వర్క్ను స్టిమ్యులేట్ చేయడము, ఇంకా ఎక్సెస్ చేయటము మనం చూస్తామన్నమాట. కాబట్టి దీన్ని సపరేట్గా హైపర్ సెన్సిటివిటీ 5గా చెప్పచ్చు అనమాట. అంటే ఇన్అప్రాప్రియేట్ స్టిమ్యులేషన్ ఆఫ్ నార్మల్ సెల్ సర్ఫేస్ రిసెప్టార్ బై అన్ ఆటో యాంటీబాడీ. మరి దీన్ని ఎగ్జాంపుల్ ద్వారా మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుంటే ఈ థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ యొక్క రిసెప్టార్స్కు ఆటో యాంటీబాడీస్ అనేటటువంటివి డెవలప్ అవుతాయి. మరి వాటికి సంబంధించినటువంటి రిసెప్టార్స్తో యాంటీబాడీస్ బైండ్ కావడము, మరి బైండ్ అయ్యి ఇక్కడ థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ యొక్క ఓవర్ ప్రొడక్షన్కు కారణమవుతాయన్నమాట. ఎక్కువగా ఈ థైరాయిడ్ హార్మోన్స్ను ప్రొడ్యూస్ చేయడానికి కారణమవుతాయి. అంటే స్టిమ్యులేటరీ ఎఫెక్ట్ను చూపించడం జరుగుతుందన్నమాట. మరి ఈ సిచ్యుయేషన్లో ఈ రకమైనటువంటి స్టిమ్యులేషన్ వల్ల గ్రేవ్స్ డిసీజ్ అనేటటువంటి దాన్ని మనం చూడొచ్చు. అది మనకు హైపర్ సెన్సిటివిటీ 3, 4 and 5 అనమాట. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.